SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫైర్ స్టార్మ్ స్టార్ట్ అయింది. కొత్త వాళ్ళు వచ్చారు. ఏకంగా 6 ఒకేసారి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ లో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారు. అయితే కాస్త సరదాగా సాగుతున్నప్పటికీ కూడా ఫైర్ స్టార్మ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మామూలు కంటెస్టెంట్స్ కాదు. అబ్బాయిలందరూ కొంచెం సైలెంట్ గా ఉన్నప్పటికీ వచ్చిన ఇద్దరు అమ్మాయిలు మాత్రం సూపర్ ఫైర్ ఉన్న వాళ్ళే అని చెప్పాలి. గిన్నెలో తోమని చెప్పేసి పవన్ రీతుని అడిగితే అన్ని తోమనని చెప్పింది. ఆల్రెడీ తోమింది కరెక్ట్ గా తోమలేదని తన ఇంటెన్షన్. అయితే తర్వాత తను తోమట్లేదని చెప్పేసి ఆయేషాని పిలిచారు. ఆయేషా వచ్చి నువ్వు వెళ్ళి తోమచ్చు కదా, ఏమా బుజ్జి తల్లి వచ్చి తోము అంటే నేను తోముతావా, మామూలుగా తోమవా నువ్వు రీతు అని చెప్పేసి ఆయేషా రీతు మీద అరిచింది. దానికి రీతు నేనేమో అలా అనట్లేదు, తను నేను తోమేశాను ఆల్రెడీ, నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి అంటే నువ్వు రాకపోవడం వల్ల కదా నన్ను పిలిచాడు, నేను చేయను, నాకు చేసే ఓపిక లేదు అని చెప్పేసి ఆయేషా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో రీతికి బాగా కోపం వచ్చింది. వెంటనే చేతిని తన్నేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను బాగానే తోమాను, ఎన్నిసార్లు తోమని ఇది ఇలాగే వస్తుందంటే తన డిస్కషన్ పెడితే నన్నేం చేయమంటావు అని చెప్పేసి పవన్ అన్నాడు. అయితే రీతు తను అలా మాట్లాడుతున్నప్పుడు నేను అలా పిలవలేదు, అతను తోమేసింది, నేను అక్కడ సరిగ్గా లేదని చెప్పడానికి పిలిచానని నువ్వు చెప్పచ్చు కదా, అప్పుడు నేను నోరేమైందంటే మీరిద్దరు డిస్కషన్ పెట్టుకుంటే నేనేం చేయను. ముందు నామినేషన్స్ విషయంలో కూడా తనకి టాస్క్ల విషయంలో కూడా పవన్ హ్యాండ్ ఇచ్చాడు. రీతి ఇప్పటికైనా తెలుసుకొని బయటకు వస్తే మంచిగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కి లేట్ అయిపోతుంది కాబట్టి త్వరగా వండాలి, ఆ విషయాన్ని ఆవిడకి కన్వే చేద్దాం, రేపు నుంచి త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పడానికి కన్వే చేద్దామని ఇక్కడ దివ్య మరియు కళ్యాణ్ మాట్లాడుకొని ఆమెను పిలుద్దామని చెప్పేసి పిలిచారు. అయితే ఆవిడ మాత్రం కూర్చోండి ఒకసారి మాట్లాడతాను మేడం అని కళ్యాణ్ అంటే నుంచుంటే మాట్లాడవా, కూర్చుంటేనే మాట్లాడతావా అని ఇలా వ్యంగ్యంగా మాట్లాడింది. ఇలా మాట్లాడినప్పుడు ఎవరైనా ఆ విషయాన్ని ఎలా తీసుకుంటారో చెప్పండి. వెంటనే కళ్యాణ్ నువ్వు తిన్నగా మాట్లాడని అనలేదు, ఏమన్నాడంటే మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుందని గౌరవంగానే చెప్పాడు. అయితే ఆయన అలా అనడం ఏంటి కళ్యాణ్ అని చెప్పేసి ఆవిడ దాన్ని పెద్ద రచ్చ చేసింది. కానీ అక్కడ సిచ్యువేషన్ చూసిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం అర్థమవుతుంది. ఇక్కడ కళ్యాణ్ తప్పు 100% లేదు. వ్యంగ్యంగా మొదట మాట్లాడింది మాధురి మాత్రమే. అలాగే ఉంది, అసలు 1% కూడా తగ్గలేదు. ఈమె ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తుందో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఈవెన్ రమ్య కూడా ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఉన్నారని ఫస్ట్ ఎపిసోడ్ లోనే అందరికీ అర్థమయ్యేలా చేస్తున్నారు. వీళ్ళిద్దరు బకెట్ నీళ్ళు తెచ్చుకోండి వేసుకోండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వీళ్ళిద్దరు లోపల కళ్యాణ్ దివ్య భరణి వీళ్ళందరూ డిస్కషన్ పెట్టుకున్నారు. బకెట్ నీళ్ళు వేయండి అని అంటున్నారు, మరి ఇది వెటకారం మాట కదా అని కళ్యాణ్ అన్నాడు. మరి అంతే కదా, ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా అలాంటి విషయాన్ని మనకి తిరిగి ఇచ్చేటప్పుడు మనం తీసుకోగలగాలి. తీసుకోకుండా మాట్లాడితే గనక తర్వాత ఉంటుంది అనమాట. యాక్చువల్ నామినేషన్స్ లో 5 స్టార్ వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండకూడదు అని అన్నారు కాబట్టి సరిపోయింది. కాబట్టి లేకపోతే ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ దివ్యల మాధురి డెఫినెట్ గా నామినేట్ అయ్యే పర్సన్స్ లో ఒకరు. దీని తర్వాత ఏమైందంటే మనం రమ్య గురించి మాట్లాడుకుందాం. రమ్య అయింది కదా, ఇప్పుడు ఈ అమ్మాయి రమ్య వెళ్ళింది, ముగ్గురు పడిపోయారు అని చెప్పేసి ఎవరన్నా తమ్నేలు పెడితే నువ్వు కావాలని వాళ్ళ మధ్యకెళ్ళి రాసుకున్నట్టు పూసుకున్నట్టునా, అది కరెక్ట్ కాదు కదా. సో రమ్య కళ్యాణ్ని ఏదైతే అన్నాదో విత్ ఇన్ 3 hours లో తనకి కూడా అదే వచ్చింది. అంటే కళ్యాణ్ ఇంటెన్షన్ గా పట్టుకున్నాడు. ఎవరు నన్ను ముట్టుకొని ఇవ్వనని మీరు చెప్పారు కదా, ఎవరిని ముట్టుకున్నా ఇది ప్రాబ్లం అని చెప్పారు. ఇంటెన్షన్ గా ముట్టుకున్నది కాదు, కానీ ఎవరైనా ముట్టుకుంటే నేనైతే లాగి పెట్టుకుని కొడతాను కదా. ఎవరు మిమ్మల్ని ముట్టుకోలేదు రమ్య, నువ్వే వాళ్ళ మధ్యకెళ్ళి వాళ్ళే నీ మీద పడేలా చేసుకున్నావు. నువ్వు ఇప్పుడు జనాలు నీకు కొడతారు ఎప్పుడంటే నువ్వు నామినేషన్ లోకి వస్తావు కదా, అప్పుడు కొడతారనమాట. ఎనీవేస్ రాముని తనుజ నామినేట్ చేసింది, సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అయితే నిఖిల్ రాము వైపు గేమ్ చూశాడు కాబట్టి తనకు నచ్చి రాముని సేవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత రీతు ఇంకా తనెవరు మన డెమాన్ పవన్ నామినేట్ అయ్యారు. దానికి కూడా టాస్క్లో మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అన్నారు. టాస్క్లో సంచాలకంగా ఉండి నువ్వు ఫెయిల్ అని నువ్వు ఫౌల్ గేమ్ అని చెప్పకుండా ఉండడం వల్ల మాకు ఇదేందని వాళ్ళు డిస్కషన్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. ఎనీవేస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SSTV. లైక్, షేర్, సబ్స్క్రైబ్.